హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ షిమ్లా మిర్చితో మనము స్టఫింగ్ చేసేసుకొని దీన్నైతే కుక్ చేసుకుందామండి. సూపర్గా టేస్ట్ ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు: షిమ్లా మిర్చి లోపలంతా నేను తీసేసుకున్నానండి, స్టఫింగ్ చేయడానికి వీలుగా ఉండాలని. అలాగే బియ్యం పిండి, హోమ్ మేడ్, నేను కొద్దిగా సాంబార్ పౌడర్ తీసుకున్నానండి, మిర్చి యాడ్ చేయలేదు ఇందులోకి. కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అలానే ఉడికించుకున్న బంగాళాదుంప అండి. ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకుందామండి. అన్నింటినీ మిక్స్ చేసేసుకుందాము. ఈ మిశ్రమాన్ని నేను ఇప్పుడు ఈ మిర్చిలోకి స్టఫింగ్ అనేది చేసేసుకుంటానండి. ఈ విధంగా స్టఫింగ్ అయితే చేసేసుకున్నాను. బియ్యం పిండిని ఇలా మరీ నీరుగా కాకుండా మరీ చిక్కగా లేకుండా ఇలా మీడియంగా నేను చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా దీన్ని ఇందులో స్టఫ్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చిని మనం స్టఫింగ్, ఇది బియ్యం పిండితో స్టఫింగ్ అండి. ఇందులో మనం ఏం వేయలేదు, ఓన్లీ వాటర్ ఒక్కటి వేసేసుకున్నాము. మీకు కావాలంటే సాల్ట్ ఇంకా జీరా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఆల్రెడీ అన్నీ వేసి ఉంటాను కాబట్టి ఇదే సరిపోతుంది. పెన్ను మీద ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్కటిగా దీన్ని అయితే పెట్టేసుకుందాం. ఇలా అన్నింటినీ చేసేసుకుందామండి. చూడండి, అన్నింటినీ ఇలా పెట్టేసుకొని ఒక్కొక్క దాన్ని మనము తిప్పేసుకుంటామండి. రెండు వైపులా బాగా కాల్చుకుందాము. చూడండి, చెక్క ఇలా కాల్చుకుంటూ ఉండాలండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము దీన్ని కాల్చుకుంటూ ఉంటే లోపల వరకు మిర్చి అనేది బాగా ఫ్రై అవుతుందండి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. మనము కచ్చా పచ్చగా కాల్చుకున్నామంటే అది టేస్ట్ అయితే రాదండి. చూడండి, చెక్క ఇవన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి మనకి షిమ్లా మిర్చి స్టఫింగ్ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.